ఎవరెవరైతే ఎక్కువ మంది హిందువులను గ్రాబ్ చేయగలుగుతున్నారు, అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, అలాంటి స్వామీజీలను అటాక్ చేయడం కూడా దీనిలోని ముఖ్య ఉద్దేశం. ఇలా పండగలనే కాకుండా వీళ్ళు స్వామీజీలను, గురువులను కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అది ఎలాగో చూడండి. పండగలను అటాక్ చేయడం వల్ల మాస్ పీపుల్ని దెబ్బ కొట్టవచ్చు. నెక్స్ట్, ఒక స్వామీజీని కానీ ఒక గురువుని కానీ అటాక్ చేయడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులను కూడా దెబ్బ కొట్టవచ్చు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ జయేంద్ర సరస్వతి గారి మీద 2012లో కేసు జరిగినప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది చూసుకోవాలి. ఆయన కేసు తమిళనాడులో మాత్రమే హియరింగ్ అవ్వాలి అని జయలలిత కంట్రోల్లో ఉంచుకుంది. ఎందుకు? జయలలిత కాంగ్రెస్ హైకమాండ్ కంట్రోల్లో ఉంది. ఆ కాంగ్రెస్ హైకమాండ్ ఇటాలియన్ చర్చ్ కంట్రోల్లో ఉంది. అందుకనే స్వామి జయేంద్ర సరస్వతి గారి మీద